ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులను వార్డు సభ్యులను గెలిపించారని కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా కల్లూరు మండలంలో పలు గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థుల నామినేషన్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ లైన్ దాటి రెబల్ గా నామినేషన్ వేసిన అభ్యర్థులు తమ నామినేషన్ ఉపసంహరించుకోవాలన్నారు. ఓటర్ మహాశయులు కూడా ఒకసారి మీరు కూడా ఆలోచించండి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం ఏం పథకాలు చేసామనేది ప్రజలందరికీ తెలిసిందే. ఈరోజు ముఖ్యంగా మనం చూస్తుంటే ఇంటికి 200 యూనిట్ కరెంట్ ఫ్రీ ఉన్నది, సన్నబియ్యం ఇస్తున్నాం, అలాగే సన్నబియ్యానికి బోనస్ వస్తుంది, రుణమాఫీ జరిగింది, రైతులు గిట్టుబాటు ధర వస్తుంది, అలాగే బస్సు ఫ్రీ, ఇలా అనేక పథకాలు ఈరోజు మనం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా పేద ప్రజల కళ ఏదైతే ఉందో ఇందిరమ్మ గృహాలు ప్రతి గ్రామంలో కూడా 20 నుంచి 30 ఇవ్వడం జరుగుతుంది. రాబోయే కాలంలో ఇంకా 3-4 విడతల్లో కూడా మనం ఈ ఇల్లు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి గ్రామంలో కూడా అర్హులైన ప్రతి ఒక్కళ్ళు కూడా ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని దృష్టిలో ఉంచుకొని రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీని ఎవరైతే బలపరిచారో అభ్యర్థుల్ని ఖచ్చితంగా గెలిపించాలని చెప్తున్నా. అలాగే ఎవరైతే కాంగ్రెస్కి రెబల్ వేశారో దయచేసి వాళ్ళు కూడా విరమించుకుంటే మంచిది. అలా కాకుండా ఎవరైనా ఇంకా కానీ రెబల్గా ఉన్నట్టయితే ఖచ్చితంగా వాళ్ళ పార్టీని సస్పెండ్ చేయజరుగుతుంది. ఇది చాలా సీరియస్ విషయం. ఎందుకంటే ఎన్నికలైనది చాలా ప్రతిష్టాత్మకం కావాల్సింది. మనకి ఏదైతే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారో పంచాయతీ ఎన్నికలు అనేది మనకి చాలా అవసరం, ప్రతి పంచాయతీ కూడా గెలవాలని చెప్పారు. ఆ దిశగా మేము కూడా కృషి చేస్తున్నాం. అలాగే మా నాయకులు కార్యకర్తలు కూడా వాళ్ళకి అండగా ఉంటూ వాళ్ళకి ఏది కావాల్సో సమకూరుస్తూ ఈరోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా మన నామినేషన్ గతం ముగిసింది. రేపటి నుంచి ప్రతి కార్యకర్త ముఖ్య నాయకులు కూడా ఇంటింటికి తిరిగి మన కాంగ్రెస్ పథకాలను ప్రజలకు వివరించి మన అభ్యర్థులు గెలిపి గారు నామినేషన్ వేయడం జరిగింది. అలాగే వారితో పాటు వార్డు మెంబర్లు కూడా నామినేషన్ వేయడం జరిగింది. ముఖ్యంగా ఈ చిన్న కోరుకొండ గ్రామం ఆ రోజు భూదాటి నర్సిరెడ్డి గారు ఎంత డెవలప్ చేశారో మన అందరికీ తెలిసిందే. ఆయన ఆశయాలకు అనుగుణంగా ఈరోజు నారపరెడ్డి గారు అలాగే వారి కోడలు కూడా ఈరోజు బరిలో ఉంటున్నారు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ గ్రామ అభివృద్ధిలో భాగం పంచుకోవాలంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పెట్టి నిలబెట్టిన అభ్యర్థికి మీరు ఓట్లు వేయాలి. ఎందుకంటే అవతరాలను ఒకటే క్వశ్చన్ మనం అడుగుతున్నాం, వాళ్ళు ఒక ఇల్లు తేయగలరా, ఒక పెన్షన్ తేయగలరా, ఒక రోడ్డు తేయగలరా? మనం కూడా అడగాల్సిన దమ్ముంటే ఒక ఇల్లు తీసుకొచ్చి చూపించమనండి. నాకు ఆల్ సపోర్ట్ ఈ సపోర్ట్ అని చెప్పి బయట మాట్లాడటం కాదు. నిజంగా వాళ్ళు సపోర్ట్ ఇస్తే మేము ఇక్కడ తీసుకొచ్చి చిన్న కోరుకోండిలో ఎవరైతే సపోర్ట్ ఇస్తారో వాళ్ళతో ఒక వాయిస్ చూపించమనండి. అది లేకుండా ఏదో దొంగ మాటలు చెప్పి గెలవాలనుకోవటం అనేది మూర్ఖత్వం. అది ఎట్టి పరిస్థితుల్లో జరగదు. 100% భూదాటి గీతా గారికి మనంతా కూడా